అందరికీ తెలిసిందే. గత ప్రభుత్వం చెత్త ప్రభుత్వం, ప్రజల మీద చెత్త పన్నేసింది. కానీ లక్షల కొదలి చెత్తని వదిలేసిపోయింది. మొత్తం 153 లక్షల చెత్తని గత ప్రభుత్వం వదిలేసిపోయింది. అయితే 2024 అక్టోబర్ 2వ తేదీ గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని చేస్తూ ఆ రోజు మా డిపార్ట్మెంట్కి ఒక ఆదేశం ఇచ్చారు. మొత్తం ఈ రాష్ట్రంలో గ్రౌండ్ లెవెల్ అబవ్ ఎంత చెత్త ఉందంటే 85 లక్షలు అని చెప్పాం. వారు మొత్తం చెత్త అడిగారు. మేము ఆ రోజు గ్రౌండ్ లెవెల్ అబవ్ ఎస్టిమేట్ చేస్తే 85 లక్షలు అని చెప్పాం. అయితే అక్కడికక్కడ ఆదేశించారు. ఈరోజు 2024 అక్టోబర్ 2వ తేదీ మీరు ఎప్పుడు లోపల పూర్తి చేస్తారంటే 2-3 సంవత్సరాలు పడుతుందన్న. కాదు, నాకు 1 సంవత్సరం లోపల 2025 అక్టోబర్ 2కి 85 లక్షలు పూర్తి చేయాలంటే మా అధికారులు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం ప్రకారం మొన్న 2025 అక్టోబర్ 2వ తేదీకి 85 లక్షల చెత్తని యాక్చువల్గా ట్రీట్ చేసి బయటికి పంపించేశారు. నిన్నటికి తీసుకుంటే నిన్న సాయంకాలానికి 115 లక్షల టన్నులు తీశారు. అంటే గ్రౌండ్ లెవెల్ మీద కింద కొన్ని ఏరియాలో 4 మీటర్ల లోతులు ఉన్నాయి, కొన్ని ఏరియాలో 3 మీటర్లు. ఇప్పుడు రాజమండ్రి ఆ ఏరియాలో తీసుకుంటే 4 మీటర్లు, 5 మీటర్లు, ఒక దగ్గర 7 మీటర్ల లోతు వేస్తున్నారు. సరే, భూమి లెవెల్ ఉండే కిందంతా వదిలేసి పైన రాఫ్టింగ్ చేసేస్తామంటే భూమి లోపలే వదిలేస్తే దానివల్ల చుట్టూ ఉన్న వాటర్ పొల్యూట్ అయిపోద్ది. కాబట్టి ఒక కేజీ కూడా ఎక్కడ ఉండకూడదు, మొత్తం తీసేయమని గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే మొత్తం 153 లక్షల టన్నులు తేలింది. దాని మీద ఎంతో వేగవంతంగా ఈరోజు రాష్ట్రంలో టెండర్లు పిలిచి అధికారులు చేస్తున్నారు. ఇవన్నీ కూడా వీలైనంత వరకు మే ఎండింగ్ మ్యాక్సిమం జూన్కి అయిపోయేటట్టుగా, మళ్ళా వర్షాకాలం వచ్చేటట్టుగా లోపల అయ్యేటట్టుగా వర్క్ చేస్తున్నాం. ఈరోజు నెల్లూరులోని దొంతాల్ సైట్ని యాక్చువల్గా విజిట్ చేయడం జరిగింది. నాకు తెలిసి ఇక్కడ సైట్లో దాదాపు 50 సంవత్సరాలు చేస్తున్నారు. నాకు తెలిసే, దానికి ముందు ఎప్పటి నుంచి చేస్తున్నారో తెలియదు. ఆ సైట్లో ఆల్మోస్ట్ 6,73,000 చెత్తని యాక్చువల్గా ఇటు ఉంటే దాదాపు మెజారిటీ వాళ్ళు ప్రాసెస్ చేశారు. మరొక 65,000-70,000 యాక్చువల్గా ప్రాసెస్ చేయాల్సింది. అది కాకుండా మళ్ళా గ్రౌండ్ లెవెల్ ఎస్టిమేట్ చేస్తే మరొక 1,00,000 దాకా ఉండొచ్చు అని ఎస్టిమేషను. ఏదేమైనప్పటికీ ఇక్కడ ఉండే మొత్తం నెల్లూరులోని దొంతాల్లో ఉండే మొత్తాన్ని వీలైనంత వరకు